హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి స్టిచింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి డిజైన్ చూపిస్తానండి. ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజే అనమాట. ఇందులో మీకు ఏ స్టిచ్చెస్ వచ్చాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దీనిలో అయితే ఫస్ట్ దీనికైతే బ్లౌజ్కి పైపింగ్ చేశారు. మన ఇష్టం చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ లైన్లోని బీడ్స్ అవన్నీ వస్తాయి, కానీ పైపింగ్ మనకి అవసరం లేదు. సో ఇది ఇక్కడ ఒక లైన్ జరీతో ఇచ్చి 2 లైన్స్ ఏమో సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసి ఆ తర్వాత మళ్ళీ జరీతో బోర్డర్లో అలా వేశారనమాట. ఒక 4 లైన్స్ చైన్ స్టిచ్ వచ్చిందంతే బోర్డర్లో, అదే నెక్ లైన్లో. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెంచ్ నాట్స్ వేశారు. ఇక్కడైతే మనం హోల్స్ వేసుకోవచ్చు, బీడ్స్ వేసుకోవచ్చు, అలానే ఫ్రెంచ్ నాట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. దీనిలో అసలు ఏ స్టిచ్చెస్ యూజ్ చేశారంటే లాంగ్ అండ్ షార్ట్ అండ్ ఫ్రెంచ్ నాట్ అండ్ బీడ్స్ ఓన్లీ. ఇంకా బీడ్స్ కట్దానాస్ స్టిచ్ చేయడం వస్తే మనం ఎంత సింపుల్ డిజైన్స్ అన్న వేసేసుకోవచ్చండి. థ్రెడ్ వర్కే రావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడైతే మీకు ఇలా చిప్స్ వేశారు కదా, ఈ బర్డ్లో ఇక్కడ చిప్స్ వేశారు. ఇది లాంగ్ అండ్ షార్ట్, ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ అనమాట. ఈ కట్దానాస్ కూడా లాంగ్ అండ్ షార్ట్ లాగే వేశారండి. ఇక్కడైతే ఫిల్లింగ్ స్టిచ్ చైన్ స్టిచ్ వేశారు హెడ్లో, బోర్డ్ హెడ్లో. సింపుల్ స్టిచ్చెస్ అండి, దీనికి ఏమీ పెద్ద పెద్ద స్టిచ్చెస్, అడ్వాన్స్ స్టిచ్చెస్ రావాల్సిన అవసరం లేదు. ఇటు వచ్చి ఫ్రెంచ్ నాట్ ఒకటి నేర్చుకోవాలి, అది కూడా చాలా ఈజీ అనమాట. రింగ్ నాట్ కన్నా ఫ్రెంచ్ నాట్ అనేది చాలా ఈజీగా వేసేయచ్చు. చూడండి ఇక్కడ ఒక పక్షేమో ఇలా తిరగబడినట్టు వచ్చింది కదా, ఈ సైజు మారుతూ ఉంటాయి చూడండి. నెక్ భుజం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం స్పేస్ తగ్గుతుంది, కాబట్టి అక్కడ మనకి డిజైన్ అన్నది మనం ట్రేస్ చేసుకునేటప్పుడే కొంచెం చిన్న సైజులో వేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అలాగే వేశారు. ఇక్కడ కింద వేసిన బర్డ్కి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఆ తర్వాత మధ్యలో ఇలా కొమ్మల్లా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసుకోవచ్చండి. ఇది లేదు అనుకుంటే, అంటే బ్లౌజ్ మనం మగ్గానికి ఫిక్స్ చేస్తాం కదా క్లాత్ని, అప్పుడే ఫ్రీ హ్యాండ్తో ఈ పక్షి ఉంది కదా, ఈ బోర్డ్ అనేది మనము ట్రేస్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఈ ఫ్రెంచ్ నాట్కి ఏముంటుంది, చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది స్పేస్ అనేది. లేదు అంటే ఒక బటర్ పేపర్ తీసుకొని దాంతో ఫుల్గా మనం డిజైన్ అనేది వన్ సైడ్ ట్రేస్ చేసుకుంటే ఇంకో సైడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత ఈ చిన్న చిన్న బూటీస్ ఇవన్నీ మన ఇష్టం అనమాట. స్పేస్ ఉన్న దాన్ని బట్టి అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడైతే లాంగ్ అండ్ షర్ట్తో ఒక 2 ఫ్లవర్స్లా ఇచ్చారు. అలానే అక్కడక్కడ బూటీస్. ఇక్కడ హ్యాండ్లో చూడండి, ఇక్కడ హ్యాండ్లో అయితే నీ బోర్డ్స్ ఏమీ ఇవ్వలేదండి, ఎందుకంటే అది టైం టేకింగ్ కదా. ఇక్కడ కస్టమర్ ఇచ్చే అమౌంట్ని బట్టి కూడా ఇలా డిజైన్ అనేది మారుస్తూ ఉంటారనమాట. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఈ బర్డ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి హ్యాండ్లో వేసేప్పుడు సింపుల్గా ఇలా తేల్చేసారనమాట. బర్డ్ వేసుకోవాలంటే సెంటర్లో వేసుకోవచ్చు, కానీ ఇంక వేయలేదు దీనికి. ఓన్లీ ఆ లతల్లా ఇచ్చేసి అక్కడక్కడ ఫ్రెంచ్ నట్స్ అలా ఇచ్చేసారు అంతే. 2 హ్యాండ్స్ కూడా అంతే. అలానే ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కడ బర్డ్ అనేది రాలేదండి, సింపుల్గా ఇలా తేల్చేసారు. బ్యాక్ నెక్లో మాత్రమే బర్డ్స్ అనేవి వచ్చాయి. బర్డ్స్లో చాలా స్టిచ్చెస్ పడినాయి కదా, అది కొంచెం ఎక్కువ టైం టేకెన్ అనమాట. ఇలా సింపుల్గా ఇక్కడ తేల్చేసారు. ఓకేనా. మనం శారీ కలర్ని బట్టి, యూజ్ చేసే మెటీరియల్ని బట్టి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బ్లౌజ్ పైన, అంటే ఒక్కొక్క కలర్ పైన చాలా లుక్ వస్తుందండి ఆ యూజ్ చేసే మనం కాంట్రాస్ట్ థ్రెడ్స్ వీటన్నింటితోని. అలానే ఇక్కడ ఈ శారీ కోసం కాబట్టి ఈ విధంగా ఈ శారీ కాంబినేషన్లో ఉన్న కలర్సే యూజ్ చేస్తాం కదా, అందుకని ఇలా ఉందన్నమాట. ఇదే డిజైన్ని మీరు ఇంకో డిఫరెంట్ కలర్లో వేసుకుంటే ఇంకా అది ఇంకా హైలైట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట. అంటే లైట్ కలర్స్లో ఎక్కువ అంత లుక్ రావండి. మీరు మగ్గం వర్క్స్ యూజ్ చేసుకుంటే డార్క్ కలర్స్ యూజ్ చేసుకోవాలి. ఇదండి వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం. Bye.